హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి వివో నుంచి ఒక అన్‌బిలీవబుల్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుందన్నమాట. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటది. వివో టీ4 అల్ట్రా. ఆల్రెడీ మనము ఈ మొబైల్ గురించి ఒక వీడియో చేసాం. కాకపోతే మనం ఆ వీడియోలో జస్ట్ స్పెక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనం ఇన్ డెప్త్‌గా మాట్లాడుకోబోతున్నాం. ఈ మొబైల్ లాంచ్ డేట్ కూడా నెక్స్ట్ డే అన్నమాట. టుమారో అయితే లాంచ్ కాబోతుంది. అంటే కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకైతే లైక్ కొట్టేయండి. ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే ప్రతి వ్యూవర్ చూసేటప్పుడు చాలా క్లారిటీ అర్థం అవ్వాలి కాబట్టి నేను మాక్సిమం మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తానన్నమాట. ఓకే. మనకి ఇంక ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లే ఉంటది. ఇక్కడ బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. ఇక డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటది. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉందన్నమాట. IP64 వాటింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. IP64 అయినా కూడా ఒక రకంగా ఫుల్లీ వాటేజ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫుల్లీ అంటే మరీ అంత నీళ్ళలో వేస్తే మొబైల్ పాడైపోతది. కాకపోతే చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ కి సర్వైవ్ అవుతదన్నమాట. 7.5 mm థిక్నెస్ ఉందన్నమాట. ఇది క్వాడ్ కోర్ డిస్ప్లే అయినా గానీ థిక్నెస్ మీద చాలా బాగా ఫోకస్ చేశారు. వెయిట్ విషయానికి వచ్చింటే ఇది మనకి 194 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఉండదు. ఈ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.67 ఇంచెస్ 1.5K క్వాడ్ కోర్ AMOLED డిస్ప్లే రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్ ఉంటది. అంటే ఒక ఇంప్రెసివ్ గా మనము చూడొచ్చు అనమాట. మూవీస్ కానీ ఏమైనా అదర్ పర్పస్ కి ఈ 120 అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. అలాగే మనకి 1.5K రెజల్యూషన్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఓటీటీ కంటెంట్ కూడా మనము ఫుల్ హెచ్‌డీ చూడొచ్చు అనమాట. చాలా బాగున్నాయి డిస్ప్లే ఫీచర్స్ అనేవి కూడా. డిస్ప్లే సైడ్ మొబైల్ పట్టుకున్నప్పుడు కూడా మనకి గ్రిప్ చాలా బాగుంటదని చెప్తున్నారన్నమాట. ఇంకా మనకి డిస్ప్లే అయితే చాలా బెటర్ అన్నమాట. మేజర్‌గా ఎవరైతే స్ట్రీమింగ్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటది డిస్ప్లే. ఒక ఇంప్రెసివ్‌గా ఉంటదని చెప్పొచ్చన్నమాట. ఇందులో మనకి 5000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ పెట్టారని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్‌నెస్ అన్నమాట. ప్రాసెస్ విషయానికొద్దాం. ఇందులో మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 4 నానోమీటర్ ప్రాసెసర్ అన్నమాట. మనకి ఈ ప్రాసెసర్‌లో మంచి పర్ఫార్మెన్స్ చూడొచ్చు. గేమింగ్ పరంగా అయినా గాని, నార్మల్ యూస్‌కి ఈ ప్రాసెసర్ చాలా బాగుంటదన్నమాట. మేజర్‌గా ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే సూట్ అవుతది. ఇక్కడ LPDDR5X అని ఇవ్వచ్చు, లేకపోతే LPDDR4X అని ఇవ్వచ్చు. సో మనకి ఇక్కడ UFS 3.1 మీద రాబోతుందన్నమాట. మనకి ఇక్కడ స్టోరేజ్ విషయంలో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. మనము సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుంది. ఇందులో ఏ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఎరేజర్ చెప్తున్నారు. ఏదైనా ఒక ఫోటో తీసుకున్నాం మనకి ఎగ్జాంపుల్‌గా అంటే మనకి బ్యాక్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎరేజ్ చేస్తది. మన ఫేస్‌ని ఎక్కువ హైలైట్ చేస్తదన్నమాట. సర్కిల్ టు సెర్చ్ ఇచ్చారన్నమాట. యాక్చువల్‌గా ఈ ఫీచర్ చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలా మొబైల్స్ ఈ ఏఐ ఫీచర్ పెడుతున్నారన్నమాట. నెక్స్ట్ ఏఐ ఫీచర్ చూడైతే ఏఐ కాల్ ట్రాన్స్లేషన్ అయితే చెప్తున్నారన్నమాట. ఇది కూడా ఒక రకంగా మంచి యూజ్ అయితదని చెప్పొచ్చు. సో ఇంకా మనం కెమెరా విషయానికొద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటది. ఒక ఫ్లాష్ ఉంటది. సో మనకి ఫ్లాష్ ఈసారి రింగ్ లైట్ అయితే చెప్తున్నారన్నమాట. ఇక్కడ రేర్ క్యామ్ చూసినట్టయితే 50 ఎంపీ ఇచ్చారన్నమాట. ఈ సోనీ IMX921 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫోటోస్ కూడా చాలా క్లారిటీగా తీస్తది. అలాగే వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటది. అలాగే రేర్ క్యామ్ యూజ్ చేసుకొని మాక్సిమం 4K 60 ఎఫ్ఎస్‌లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ చాలా బాగుంటది. సెకండ్ కెమెరా విషయానికొద్దాం. ఇక్కడ మనకి 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ పెట్టారని చెప్పొచ్చు. ఈ థర్డ్ కెమెరా విషయానికొద్దాం. ఇక్కడ కూడా మనకి 50 ఎంపీ పెట్టారన్నమాట. ఇది మనకి టెలిస్కోప్ టెలిఫోటో కెమెరా అని చెప్పొచ్చు. ఇప్పుడు నాకి కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ టెలిఫోటో కెమెరా అనేది ఫోటోస్‌లో మంచి పర్ఫార్మెన్స్ కొట్టగలదు. మనకి ఇక్కడ కూడా సోనీ సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. ఇది మనకి సోనీ IMX AA2 సెన్సార్ అయితే ఇచ్చేస్తారన్నమాట. ఈ వాయిస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. అడిషనల్‌గా కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్ ఇక్కడ చెప్తున్నారన్నమాట. మనము ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మ్యాక్రో షాట్స్ ఇవన్నీ కూడా చాలా బెటర్‌గా తీయొచ్చు. కాకపోతే చాలా డీటెయిల్‌గా అయితే ఫోకస్ చేస్తారన్నమాట ఫేస్‌ని. సో మీకు ఇక్కడ 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్ చెప్పా కదా! ఇది మనకి ఈ సెగ్మెంట్‌లో ఫస్ట్ టైమ్ పెట్టారని చెప్తున్నారన్నమాట. 10x టెలిఫోటో సూపర్ స్టేజ్. యాక్చువల్లీ ఇది కూడా మనకి పోర్ట్రైట్ షాట్ తీసేటప్పుడు చాలా బాగా ఇది యూజ్ అవుతాదన్నమాట. నాట్ ఓన్లీ పోర్ట్రైట్ షాట్స్ మీరేమైనా పోర్ట్రైట్ వీడియోస్ గాని ఇలాంటివి తీసేటప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతాదన్నమాట. మేజర్‌గా టెలిఫోటో నేను తీసేటప్పుడే ఈ ఫీచర్ బాగుంటది. కాకపోతే మీరు రియర్ కెమెరా నుంచి తీసేటప్పుడు ఇక పోర్ట్రైట్‌లో అంత బెటర్ ఉండదు. కాకపోతే మీకు టెలిఫోటోలో బాగుంటదన్నమాట. మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 50 ఎంపీ పెట్టారు. మనకి ఇక్కడ సెన్సార్ అయితే యూజ్ చేయలేదు. బట్ మనకి 50 ఎంపీ ఉంటుంది కాబట్టి మంచి కెమెరా అన్నమాట ఇది కూడా ఫ్రంట్ కెమెరా. అంటే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని కూడా మంచి హైయెస్ట్ క్వాలిటీలో ఫోటోస్ తీసుకోవచ్చు. మేజర్‌గా సెల్ఫీస్ తీసే వాళ్ళకి ఈ ఫ్రంట్ కెమెరా బాగుంటదన్నమాట. ఇందులో మనకి వాయిస్ లేదు. బట్ వాయిస్ ఇచ్చింటే చాలా బాగుండేదన్నమాట. మనకి ఇక్కడ HDR కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని HDRలో ఫోటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఫోటోస్ క్వాలిటీ. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనకి బ్యాటరీ విషయానికొద్దాం. ఇందులో కూడా మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ పెట్టారు. ఇందులో మనకి 5000 ఎంహెచ్ బ్యాటరీ పెట్టారన్నమాట. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. మరి అంత పెద్దదైతే కాదు. 5000 అంటుంది కాబట్టి ఈజీగా 3-4 డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ మీరు యూజ్ చేతను బట్టి అయితే ఉంటది. ఇంకా మనకి ఇందులో 90 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. 90 వాట్స్ అంటే ఈజీగా 1 అవర్ లోపలే ఫుల్ చార్జ్ అయిపోతదన్నమాట. నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము
40 మినిట్స్ అనుకుంటున్నా. బట్ మన దగ్గర మొబైల్ లేదు కాబట్టి మనం చెప్పలేం. ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం 40 మినిట్స్ అనుకున్నాం. బట్ చూడాలి. రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మంచి ఫీచర్ ఇది కూడా. అంటే మనం అనదర్ మొబైల్‌కి ఛార్జింగ్ చేయొచ్చు వితౌట్ టైప్ సి ద్వారా. ఇది కూడా మంచి ఫీచర్ అన్నమాట. సో, ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ కవర్ చేసాం. నేను మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకున్నా. ఒకవేళ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే మీకు వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. అలాగే మన ఛానెల్‌కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.